వికారాబాద్ జిల్లా లగచర్ల తదితర గ్రామాలపై పోలీసుల దాడులు ఆపాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినిపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఫార్మా కంపెనీ రద్దు కోసం అక్కడ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఖమ్మంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ అక్కడ పేదవాళ్ళని, ఆదివాసుల్ని, చిన్న సేద్యం చేసుకుంటున్న రైతాంగాన్ని వాళ్ళ బలవంతంగా వాళ్ళ భూములు తీసుకొని ఫార్మా కంపెనీలకు ఒప్పచెప్తున్నారు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్పొరేట్ కంపెనీలకి, ఫార్మా కంపెనీలకి లేదా ఇంకో ఇండస్ట్రీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల తరపున పనిచేయట్లేదు అని చెప్పి మా పార్టీ భావిస్తుంది. అందుకనే ఇవాళ వికారాబాదులో ఫార్మా కంపెనీ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అంత తీవ్రంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ప్రజలు మా భూములు ఇయ్యనంటున్నారు, ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, మేమంతా కలుషితం అయిపోతాం అంటున్నారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వం నడుచుకోవాలి అనేటువంటిది మా అభిప్రాయం. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల చట్టం కూడా వచ్చింది. ఆ చట్టం ప్రకారం బలవంతంగా ఎవరిని నిర్వాసితులు చేయొద్దు. వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి తగిన జీవన విధానం కల్పించి అదేవిధంగా భవిష్యత్తుకు కూడా వాళ్ళకి గ్యారంటీ ఇచ్చి చేయాలి తప్ప బలవంతంగా చేయొద్దు. అన్డెమోక్రటిక్ విధానాల వల్ల కూడా రేవంత్ కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో చాలా మంచి పార్టీ, గొప్ప పార్టీ అనేది కాకుండా వాళ్ళ బలహీనత వీళ్ళకు బలమైంది. పోనీలే సరే అట్లా కూడా అవుతుంది. కానీ వీళ్ళు కనీసం చేయకపోతే మాత్రం తప్పనిసరిగా వీళ్ళ బలహీనత కూడా రేపు ఇంకో పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేము చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మతోన్మాద పార్టీ బీజేపీకి వచ్చేటట్టుగా కలవద్దు. నిజంగా కాంగ్రెస్కు బీజేపీ అధికారంలోకి రాకూడదంటే ఇట్లా వ్యవహరించకూడదు. లేకుంటే బీజేపీకి తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కాంగ్రెసే కారణమవుతుంది. కాబట్టి మేము ప్రజానీకానికి కూడా ఇక్కడి నుంచి ఏ పరిస్థితిలో మతోన్మాద బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండేటట్టుగా కాంగ్రెస్ను ఒత్తిడి చేసి అమలు చేసేటట్టుగా ప్రజానీకం ప్రయత్నం చేయాలని చెప్పి, మహిళలు దాంట్లో అక్కడ స్టేజీల్లో ఉంటే ఆపకుండా వెళ్ళిపోవడము. ఎందుకంటే ఇదివరకు డబ్బులు వచ్చాయి కాబట్టి ఆపేవాళ్ళు, ఇప్పుడు అంతా ఉచితం కాబట్టి ఆపకుండా వెళ్ళడము, ఇదంతా కూడా చాలా మహిళలకు చాలా ఇబ్బందికరంగా తయారైంది. అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే, మనం ఒక వాగ్దానం ఇచ్చామంటే ఆ పెరిగినటువంటి ఆక్యుపెన్సీని తగ్గట్లుగా బస్సులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏదో పెంచాం కదా అనేటటువంటి దాంతో వాళ్ళు వాగ్దానం ఇచ్చి ఊరుకున్నారు తప్ప దాన్ని ఎట్లా అమలు మేము సజ్జనార్ దగ్గర పోయినప్పుడు కూడా అదే చెప్పాడు. వాస్తవమేనండి, మీరు చెప్పిన సమస్యలన్నీ వాస్తవమే, మరి బస్సులు పెంచాలనేటటువంటిది నా చేతిలో లేదు. అందుకని మీరు ఆ మినిస్టర్ని కలవండి, ఆ పెంచేటటువంటిది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళతోటి మీ బాధలు ఏంటో చెప్పండి అని ఆయన చెప్పాడు. నిజమే, బస్సుల్ని పెంచాలనేటటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా దాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.